विदेही बन सकते हो तो अभी एक सेकंड में विदेही स्थिति में स्थित हो जाओ। ఓం శాంతి. రండి, మనం శ్రేష్టమైన ఆలోచనల్లో స్థితి అవుదాము. నేను కొన్ని ఆలోచనలను మీ ముందు ఉంచుతాను. మనం స్మృతి అనే లిఫ్ట్లో ప్రయాణం చేద్దాము. బాబా అన్నారు, ఈ లిఫ్ట్ ఒక సత్యంతో శక్తివంతముగా అయింది. నేను ఈ శరీరం కాదు, నేను ఒక ఆత్మను. ఇన్ని సంవత్సరాలు బాబాకి పిల్లలుగా మారిన తరువాత మనం ఈ స్మృతిలో ఎంతవరకు స్థితి అయ్యామో స్వయమును ప్రశ్నించుకోండి. మన స్థానము ఈ యాత్రలో ఎక్కడ ఉంది? మనం మన సత్య స్వరూపంలో జీవించాలి. కేవలం ఈ స్మృతిలో కొద్ది సమయం స్థితి అవుదాము.
ఒక్కొక్క హద్దుగల స్మృతులను తొలగించుకుందాము. నేను పోషించే పాత్ర మరియు నేను కలిగి ఉన్న బాధ్యతల స్మృతి తొలగించుకుందాము. నేను పాత్రను కాదు, నేను ఒక ఆత్మను. లెట్ గో చేస్తూ స్వయం నుండి వేరు అవుదాము. అనుభవం చేయండి. హద్దుగల స్మృతిని విడిచిపెట్టాలి. నా ఆంతరంగిక జగత్తును ఈ స్మృతి శూన్యం చేసింది. కాబట్టి నేను దీనిని విడిచిపెడుతున్నాను. నేను ఒక ఆత్మను, సూక్ష్మ బిందువును. నేను ఆత్మను, సూక్ష్మ బిందువును చూస్తున్నాను. శరీరంపై ఎన్ని లేబుల్స్ పెట్టుకున్నారో శరీరం యొక్క ఈ అల్పకాలిక లేబుల్స్ విడిచిపెడుతున్నట్టు అనుభవం చేస్తున్నాను. స్వయం నేను ఆత్మను. నేను దీని నుండి అతీతమవుతున్నాను. స్వయమును ఈ హద్దుగల స్మృతులు అన్నింటి నుండి అతీతం చేయండి. వీటిని ఎప్పటి నుండి జమ చేసి పెట్టుకున్నామో వాటిని విడిచిపెట్టండి. స్వయమును తన వాస్తవమైన పరిచయము అనుభవాల లోతుల్లోనికి వెళుతూ అనుభవం చేయండి. తమ జీవిత కథను మీ చిత్తం లోతుల్లోనికి వెళ్ళి చూడండి. ఇది నేను కాదు. మనం ఇంద్రియాల నుండి ఉపసంహరించుకున్నప్పుడు మనం తేలికగా అవుతున్నట్లు అనుభవం చేయండి. స్వయాన్ని చూడండి. నేను ఆత్మను. మస్తకం మధ్య మెరుస్తూ ఉన్నాను. నేను ఒక బిందువును. చాలా చాలా సూక్ష్మంగా మారుతున్నాను. తమ అనాది స్వరూపంలో స్థితి అవ్వండి. ఎంతవరకు నిరాకారి అవస్థకు చేరమో అంతవరకు వచ్చే ప్రతి ఆలోచనను వదులుతూ వెళ్ళండి. స్వయమును ఈ తత్వం నుండి పూర్తిగా భిన్నంగా అనుభవం చేయండి.
నేను ఈ శరీరంలో విరాజమానమై ఉన్నాను. శరీరమును చూడండి. ఇందులో ఎన్నో బిల్డింగ్ బ్లాకులు ఉన్నాయి. ఇందులో నేను వేరే శక్తిని అతి సూక్ష్మంగా ఉన్నాను. అభౌతికమైన రూపం నాది. ఎంత నిరాకార అవస్థ యొక్క మాధుర్యాన్ని అనుభవం చేస్తామో అంత లోతుగా ఆత్మిక రూపాన్ని అనుభవం చేయగలము. ఈ అనుభవంలో నాకు బాబాతో సమీపత అనుభవం అవుతుంది. బాబా అనాది రూపంలో నిరాకారి స్వయమును బాబాతో అనుభవం చేయండి. కేవలం బాబా మరియు నేను, కేవలం బాబా మరియు నేను. ఎంత తేలికతనం, ఎంత స్థిరత్వం, ఎంత పవిత్రం. ఈ శ్రేష్ఠ స్మృతిలో బాబా తన లెన్స్ కళ్ళద్దాలను బహుమతిగా ఇస్తున్నారు. ఇదే లెన్స్తో బాబా ఈ ప్రపంచమును చూస్తుంటారు. ఇప్పుడు బాబా లెన్స్తో మనం చూస్తున్నాము. బాబా ఏ విధంగా అందరినీ చూస్తున్నారో మనం కూడా చూడటం ప్రారంభించాము. మనం నిరాకారి ప్రపంచం నుండి సాకారి ప్రపంచమును చూస్తున్నాము. ఇది డ్రామా. ప్రతి ఒక్కరూ తమ తమ పాత్రలను అభినయిస్తున్నారు. మనం చూస్తున్నాము. కానీ వారు అభినయిస్తున్న పాత్ర యొక్క ప్రభావం నాపైన పడటం లేదు. మనం డ్రామాను చూస్తున్నాము, కానీ డ్రామా ప్రభావం నాపైన పడటం లేదు. చూస్తున్నాము, కానీ ప్రభావం నుండి అతీతంగా ఉన్నాము. బాబాతో కలిసి కూర్చుని మొత్తం ఆటను చూస్తున్నాను. బాబా, ఇది ఎంత మధురమైన శాంతి యొక్క అనుభవం అవుతుంది. ఎంత తేలికదనం అనుభవం అవుతుంది. జీవితం యొక్క వాస్తవికతను చూసి నేను ఏ విధంగా ఈ చక్రంలో పాత్రను పోషించాను, ఎంత స్వయమును మరిచిపోయాను, అంత శ్రేష్ఠ స్మృతి కూడా చెరిగిపోయింది. కానీ బాబా, మీరు మాకు
శ్రేష్ఠ స్మృతి యొక్క గొప్ప బహుమతిని ఇస్తున్నారు. ఎంత మనం ఈ బహుమతిని స్మృతిలో ఉంటామో, సత్యతను చూడటం ప్రారంభిస్తాము, మనం ఆలోచిస్తాము, కర్మలలోనికి వస్తాము, పరస్పరం సంతోషిస్తూ ఉంటాము. కానీ ఇప్పుడు పద్ధతి పూర్తిగా వేరు. బాబా, ఈ పద్ధతిలో దివ్యత ఇమిడి ఉంది. శ్రేష్ఠ స్మృతియే దివ్యత. ఎలా అనిపిస్తుందంటే మనం సమయం నుండి అతీతంగా ఉన్నాము అని. మనం సమయం యొక్క చక్రం చుట్టూ తిరుగుతున్నట్లు అనిపిస్తుంది. బాబా, ఈ అనుభవంలో ఎక్కువ సమయం ఉండాలి. బాబా తోడుగా, బాబాతో పాటు కలిసి ఉండాలి. మేము కూడా మీ లెన్స్తో చూడాలి. బాబా, ఈ అనుభవం ఎంత మధురమైనది. ఎంత ఎక్కువ ఈ భావనలో ఉంటామో ప్రతి ఒక్కరి ప్రతి కళ్యాణ భావన కలుగుతుంది. ప్రతి ఒక్కరి ప్రతి శుభభావన ఏర్పడుతుంది. ఎంత ఎక్కువ మనం ఈ స్మృతిలో ఉంటామో, ఎవరు ఎటువంటి పాత్రను అభినయించినా సరే ప్రతి పాత్రధారి ప్రతి కళ్యాణ భావన, శుభభావన ఏర్పడుతుంది. ఓం శాంతి.